ఈ రోజు మా ఆయన ఏమే 1000 రూపాయలు ఉంటే ఇవే బైక్లో పెట్రోల్ కొట్టించాలి రేపిస్తాను అన్నాడు. నా దగ్గర లేవండి, అయినా 1000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? నేనేమైనా జాబ్కి వెళ్తున్నానా? లేవు. నీ దగ్గర లేవంటే నేను నమ్మాలి, నమ్మకపోతే పోండి, నిజంగా లేవు. సర్లే కాఫీ పెట్టు, ఎలాగోలా చేస్తాలే అన్నాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్లో అవునా నిజమా ఎప్పటి నుంచి? అబ్బా చాలా దారుణం, ఇప్పుడెలా అంటున్నాడు. ఏమైందండి అన్న. అబ్బా నువ్వు ఉండవే, అయితే కష్టమేరా. నేనా? నా దగ్గర ఆ ప్రాబ్లం లేదురా. మళ్ళీ ఏమైందండి అన్న. అబ్బా నువ్వు ఉండవే, అసలు నా దగ్గర ఒకటి కూడా లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు. అబ్బా ఏమైందో చెప్పండి. అదే 500 నోటు మీద గాంధీ గారి బొమ్మ కనిపించట్లేదంట. పాపం వాడి దగ్గర క్యాష్ 50,000 ఉందంట. ఏం చేయాలో తెలియక నాకు ఫోన్ చేశాడు. మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు కదా, నా కాడైతే ఒక 500 నోటు కూడా లేదు అన్నాడు. ఏమండి మీకు ఒక విషయం చెప్పాలండి అన్న. చెప్పు అన్నాడు. నా దగ్గర కూడా 10,000 500 రూపాయల నోట్లు ఉన్నాయండి. వాటి మీద గాంధీ గారి బొమ్మ ఉందో లేదోనండి. అవునా, పోయి తీసుకురాపో, చెక్ చేద్దాం అన్నాడు. నేను పరిగెత్తుకుంటా వెళ్లి బీరువాలో చీరల కింద ఉన్న డబ్బులు, వంటింట్లో పోపుల డబ్బాలో దాచిన డబ్బులు, దేవుడి రూమ్ లో పటాల వెనక దాచిన డబ్బులు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఆయన చేతికిచ్చి చూపించా.